లైవ్ వీడియో ఉంది ఇన్స్టాగ్రామ్ లైవ్. ఎందుకు బాగానే ఉన్నాం కదా, బ్లూ షర్ట్ వేసుకొచ్చాను. బ్లూ షర్ట్ అందరం బ్లూ రే. ఇది నీ ఫాలోయింగ్ లేదా? ఈయన అంటే ఫుడ్ బ్లాగర్. ఏదైనా చలో చలో సంక్రాంతి ఇంకే మూవీస్ ఉన్నాయి డాకుమారస్ కాకుండా? సంక్రాంతికి వస్తున్నాం. వెంకీ మామూలు కాదు ఇంకా ఫ్రెండ్స్ గేమ్ జీనియస్ సినిమాకి వచ్చాము. నన్ను కూడా యాడ్ చేయండి రా. ఎందుకు ఎలా తయారు చెప్పేసావా? అయిపోయింది. లైట్ అయిపోద్ది. సినిమా స్టార్ట్ అవుతుంది. జనాలు చూస్తే అసలు లేరు ఇక్కడ. థియేటర్ ఖాళీ. హీరోయిన్ కోసం వచ్చాడంటే అంతే మరి. ఇంకా అంతకు మించి ఇంకేం చేస్తాం గురు. రామ్ చరణ్ ఎన్నిసార్లు చూడాలి? హీరోయిన్ చూద్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? సినిమాకి అడిగేది ఎందుకు వస్తుంది తెలుసా? ఇది చూడడానికి. థియేటర్కి ఎప్పుడు వచ్చాను. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ చూడడం జరిగింది. ఎలా ఉందా? నాకైతే సాంగ్స్ అయితే బ్యూటిఫుల్గా అనిపించాయి. అసలు మంచి ఎక్స్పీరియన్స్. సాంగ్స్ అయితే శంకర్ మార్క్ అనిపించింది. 75 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు ఇప్పుడు నాకు అర్థం. భయ్యా నువ్వు చెప్పు. నా ఆవిడని కాదు. సినిమా బాగుంది భయ్య. కాకపోతే హీరో అద్వానీ మాత్రం చాలా బాగా చూపించారు. టు బి ప్రిసైజ్. అమ్మాయి ఏం టార్చర్. లైక్ పవర్ ఆఫ్ ఐఏఎస్ మంచి కాన్సెప్ట్. మంచి ఎక్కడ బోర్ ఫీల్ లేకుండా ఫస్ట్ హాఫ్ నిజాయితీకి ఒక ఆఫీసర్ అంటే ఎంత బాగుంటుందో, పొలిటీషియన్ అయితే ఇంకెంత బాగుంటుందో చాలా బాగా చూపిస్తారు. రండి చూద్దాం. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ చూద్దాం. అంటే చెప్పినంత నెగిటివిటీ అయితే లేదు కానీ ఇట్స్ గుడ్. ఎస్. మూవీ చూడడం జరిగింది. సో నాకైతే చెప్పినంత బ్యాడ్గా అయితే లేవు. చాలా నెగిటివిటీ చాలా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా బాగానే ఉంది మూవీ. లైక్ మంచి సాంగ్స్, 75 crores వర్త్ ఇట్ సాంగ్స్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే కిర్రాక్. 3, 4, 5 ఫ్రేమ్స్లో అయితే చిరంజీవి గారు కనిపించారు నాకైతే. మనోడు యాక్టింగ్ వేరే ఎవరు చేశాడు. అప్పన్న క్యారెక్టర్ అయితే మాస్ ఇన్ ద సెన్స్ లైక్ చూస్తే ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు అనమాట. మన యాజ్ యూజువల్ రాజీవ్ కనకాలని వేస్తారు, వేయడానికే పెడతారు. యాక్చువల్లీ ఉన్నాడంటే వేస్తున్నట్టే మ్యాక్సిమం. సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. అంటే లైక్ నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇట్స్ గుడ్. వన్ టైం వాచ్. పండక్కి మనం వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. మనం ఈ డబుల్ మీనింగ్ మూవీస్ అవన్నీ మానేస్తే లైక్ చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా అయితే చాలా డీసెంట్గా ఉంది. డీసెంట్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్. యావరేజ్ అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్లు ఉండవు, మాస్ ఎలిమెంట్లు ఉండవు. పొలిటికల్ డ్రామా అంటే పొలిటికల్ డ్రామా లాగే చూడాలి. కానీ శంకర్ మార్క్ టేకింగ్ కొన్ని సీన్స్లో ఉంటుంది వేరే లెవెల్. అండ్ సాంగ్స్ శంకర్ 75 కోట్లు పెట్టించాడంటేనే మనం అర్థం చేసుకోవాలి. విన్నప్పుడు ఒకలా ఉంటే చూసినప్పుడు ఒకలా ఉంటాయి. ఆ గ్రాండియర్ సాంగ్స్లో చాలా అంటే చాలా బాగుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పక్కోడు బాగాలేదని చెప్పాడు కదా అని చెప్పి మనం చూడటం పట్టించుకోవద్దు అసలు. గుడ్ మూవీ యాక్చువల్లీ. రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ అంటే రీసెంట్ టైమ్స్ ఆఫ్టర్ రంగస్థలం ద బెస్ట్ పర్ఫార్మెన్స్. మేము చెప్తున్నాం అని కూడా చూడొద్దు, వెళ్ళి చూడండి, మీకు నచ్చితే నచ్చింది, లేదంటే లేదు, కానీ పక్కోడు మాటలు నమ్మి వెళ్ళొద్దు. మస్ట్ వాచ్ అని చెప్పలేదు కానీ డీసెన్సీ వెళ్ళి చూడొచ్చు. వెళ్ళి చూడొచ్చు. డీసెన్సీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే బెటర్ లో యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇట్ విల్ బి గుడ్. ఆసమ్ మూవీ. వెరీ గుడ్. దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్.